వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ శ్రీధర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులు డైలీ పెట్టిన 2 వీడియోస్ ని కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మార్నింగ్ వీడియోని ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఈవినింగ్ వీడియోని కూడా అలానే సపోర్ట్ చేయరు దోస్తులు. ఒక్కసారి చూడండి, అంటే టైటిల్ ఇల్లు రికప్ అల్లుడు అనే సిరీస్ కనిపిస్తేనే మీరు ఓపెన్ చేస్తారు కావచ్చు. ఈవినింగ్ సిరీస్ కి కొంచెం వ్యూస్ అనేది తక్కువ వస్తున్నాయి. ప్రతి వీడియో కూడా చాలా ఎంటర్టైన్మెంట్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా మీకు నచ్చే విధంగా చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి చూడరి దోస్తులు. నచ్చకుండా స్కిప్ అయిపోర్రి, సరేనా? ఈ రోజు సండే వ్యూస్ అనేది కొంచెం తగ్గుతాయి అనుకుంటున్నాం, కానీ చాలా ఎక్కువ వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు మన వీడియో ఏంటంటే చికెన్ మటన్ కోసం ఆదివారం లొల్లి పెడుతుంటారు కదా పోరగాళ్ళు, ఇంకా అది ఇళ్ళల్లో ఎట్లయితే ఊర్లల్లో అని మీకోసం టైం పాస్ వీడియో తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరు వీడియో చూసిన వీడియోని చిన్న లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మయ్య, చారు మసిలినట్టే ఇక. ఎటు పోయిండో ఈడు, అన్నం తింటే బాగుండు. అరే చింటూ, చింటుగా ఓ నాయనా. ఏందే అన్నం తినవారా? టైం చూడు 8:30 దాటిపోతుంది. ఇంకెప్పుడు తింటావురా? దా తిందురా. ఏం కూరను నానమ్మా? ఏం కూరను? ఒక కూర ఏదో ఒకటి తింటురా రాదు మూసుకొని. చెప్పు ఏం కూరను? నీకు ఇష్టమైన కూరనే వండి పెట్టినా, దాదా తిందురా. అబ్బా, నాకు ఇష్టమైన కూర ఉన్నవా? చికెనా మటనానే? నీ అవ్వ ఎప్పుడు చికెన్ మటన్ తుంకల మీదనే ఉంటది. ఏంద్రా నీ పానము? నీ అమ్మ లెక్క. నీ అవ్వ తుంకలు లేవేం లేవు. మీ అమ్మ మీ అయ్య తెచ్చిచ్చిపోయినారా? ఎట్టిగా ఇచ్చిపెట్టి కొడుకుని నా మీద పడేసిపోయి ఊరికి. ఇక రేపు వస్తారంట. రేపు వచ్చినాక మీ అయ్య తెస్తాడేమోగా. దా తిందురా. షారు చేసినాక అమ్మ ఉంది కొడుకాగో మసులుతుండే ఎంత కమ్మ వాసన వస్తుంది చూడు. షారుతో బువ్వ మంచిగా గుట్ట గుట్ట మింగొస్తుందిరా. దా తినిపిస్తుందా? నీ అమ్మ వద్దు పో నాకు. షారు బువ్వనా? గుడ్లు ఉండేవో చికెన్ ఉండేవో మటన్ ఉండేవో అనుకుని ఎగేసుకుంటూ ఊరుకొచ్చేసరికి అవ్వ షారు చేసిన అంట. నువ్వు ఎట్లా కనిపిస్తున్నాను నీకు? ఓ అమ్మో, ఇంటి బాబులమ్మ నువ్వయ్యా ఎప్పుడు కౌసు మీదనే ఉంటది ఇంద్ర పానమంతా. మొన్ననే కదా మీ అమ్మ గుడ్ల కూర అనేది, ఇప్పుడు షారు చేసిన. రేపు ఆదివారం కదా బిడ్డ, రేపు తెస్తాడేమోతి. మీ తాతను తెమ్మంటదని దారా మా అయ్యో గాని. తినకుంటూ ఉపాసం బండ పెడితే ఇక మీ అమ్మకు వచ్చినాక చెప్తావు. మీ అమ్మ మీ అయ్య ఊకుంటారా? ఒక్కనాడు పిల్లగాన్ని అత్త మీద వదిలిపెట్టి పోతే అది తినిపియలేదంటే చేపియలేదంటే నా ఉసురు పోసుకుంటారు. ఎందుకు వచ్చిన బాధ? దా తిందురా. నేను తినిపిస్తా దారం అయ్యో గాని. చెల్లి అమ్మ వద్దంటే వద్దు నాకు. 2 గుడ్లు తెచ్చి ఫ్రై చేస్తానన్న తింటగాని ఉత్తవే షార్బు అని తినా. ఓసిని తిండి పోతు ముఖంలో మా నువ్వయ్యా. నువ్వు తినే బుక్కడి బువ్వకు గుడ్లు తెచ్చి ఏం పలనాయనా? నా దగ్గర ₹1 లేవు. అగో పర్స్ అంతా కాలేంది. మీ అమ్మ మీ అయ్య ఓంగనే ₹10 అడుకొని పోతివి, నా దగ్గర కొనుక్కొని వచ్చినావు. మరి అగ్వ కండలు కొనుక్కొని తిన్నావు. ఆ ₹10 2 గుడ్లు వస్తున్నాయి కొనుక్కొచ్చుకుంటే ఏం పిద్దను కదరా బాడుకోవు. ఏమొద్దు, నేను కొనుక్కుంటాను అడుకున్నా. గుడ్ల కోసం అని అడుకున్నా. నా పైసలు ఎప్పుడు తిడుతూనే ఉంటావు. అందుకే మా డాడీ అంటే నేను పోతా అంటే వద్దు నాయనమ్మ దగ్గర ఉండు, మేము దూరం పోతున్నామని ఈయనే వదిలిపెట్టి వేయరు. నీ అవ్వ నీ దగ్గర ఉంటే సక్క తిండి పెట్టవేం పెట్టవు. ఎన్నడు పెట్టలేదు రాగి ఇట్లా మాట్లాడతావు. అమ్మ ఎవరన్నా కొత్త వాళ్ళు ఇంకైతే నిజమే ఉన్నట్టుంది, ఇలా నాయనమ్మ తిండి పెట్టినట్టుంది అని అనుకుంటారు. మీ అయ్య మీ అమ్మ వినాలి కానీ మీ అమ్మ అయితే ఓయమ్మో ఇక తిట్టి పాడి చేస్తుంది. దాదా ఒరే చింటూ, దానాయనా ఇగో రేపు పొద్దుగల ఆదివారమే కదా, మీ అయ్య మీ అమ్మ రాకున్నా సరే మొదలు మీ తాతతోనే ఒక ½ కిలో చికెన్ తెప్పిస్తుందా నీ మటుకు. ఏంది ½ కిలో చికెన్? నా మటుక? నాకు కిలో కూర అయితేనే మస్తు మస్తు అవుతుంది. మా డాడీ ఎప్పుడు తెచ్చినా 2 కిలోలు తెస్తాడు. కిలో నాకైతుంది, కిలో మీకైతుంది. ½ కిలో వనికి సరిపోతుంది. కిలో తెప్పి తినేదేమో బుక్కెడు ఇజ్జత్ తీస్తావేంద్రా నువ్వు. సరే సరే దా తెప్పిస్తుందా. అవ్వ మీ అమ్మ మీ అయ్య తెచ్చిన పైసలు నా ఊళ్ళోనే పోస్తుర్రు. కిలో తెప్పిస్తా, 2 కిలోలు తెప్పిస్తా నాయనా. దా ఖచ్చితంగా తెప్పిస్తా అంటేనే తింటా, లేకుంటే తిననే తిన చూడు. అరే నా దగ్గర పైసలు లేవురా, తింటే తిను లేకుంటే లేదు. అవ్వ ఇప్పుడు తెస్తా తెప్పిస్తా అని చెప్పిననుకో, ఇక నువ్వు మీ తాత నా పానం తింటారు. నా దగ్గర ₹1 లేవు. తింటే తిని లేకుంటే ఉపాసం పండుకో. అవ్వ పోరగానికి వారే. అమ్మో పోరగాడు గిత్తత లేడు గాని ఏం కథలు పడ్డా పడుతుండే. పెద్ద మనిషి అవుతుండు రోజు రోజు. నీ అవ్వ ఈ ముసలిది ఎప్పుడు ఇట్లనే చేస్తుంది. పింఛన్ పైసలు అన్ని దగ్గర పెట్టుకుంటది తాతయ్యి. ఇక ఇప్పుడేమో లేవంటే లేవు, నా దగ్గర ₹1 లేవని చెప్తుంది. అబద్ధాల మొక్కంది, మస్తు అబద్ధాలు వస్తాయి దీనికి. ఈ అవ్వ రాత్రి సంధి బువ్వ లేదు బుక్కి లేదు. ఇక తెల్లాడుతుంది. ఒక గంట సేపు అయితే ఇక మొత్తం తెల్లాడుతట్టుంది. మా డాడీ ఎప్పుడు వస్తాడో, చికెన్ ఎప్పుడు తెస్తాడో. నా పానం అంతా చికెన్ మీదనే ఉంది, మటన్ మీదనే ఉంది. ఆకలి అవుతుంది. కడుపుల పేగులు గుర్ర గుర్ర అంటున్నాయి. మా డాడీ ఉంటే ఈ పాటికి పొద్దుగాలనే లేచిపోయి మటనో బోటో ఏదో ఒకటి తీసుకొస్తుండే. మా నాయనమ్మ మా తాత ఇంకా లేస్తలేరు. నేను నైట్ తినలేదన్న ఆలోచన ఇట్లా లేదు మా నాయనమ్మకు. ఎంతకున్నా మా మమ్మీకి మా డాడీకి ఉన్నంత ప్రేమ వాళ్ళకు ఉంటుంది నా మీద. ఈ అవ్వ నా పెళ్ళానికి ఎప్పుడు కౌసు మీదనే ఉంటది. అది తెల్లారగట్ల 2 గంటల సంధి తగులుతుంది నా ఇంట. లివ్వయ్యా లేచిపోయి బోటి తీసుకురాపో, పొద్దు పొద్దుగాలనే తెల్లారు జాముంది దొరుకుతుంది. జర లేట్ అయిందనుకో, జర పొద్దెక్కుత అసలే దొరకదు అని లేపుతా ఉంది. అవ్వ ఇప్పుడు పోతున్నా, మరి దొరుకుతుందో దొరకదో. ఇదేంది ఈ పోరగాడికి ఇంత పొద్దుగాల లేచి యారు బయట కూర్చుండు? ఓర్షిండుగా. ఏంది తాత
ఎటు పోతున్నావు? మటన్ కోసమా చికెన్ కోసమా? మీ అవ్వ బోటి తీసుకురమ్మన్నదిరా. ఇక పొద్దున మబ్బులే పోతేనే బోటి దొరుకుతుంది కదా. ఇక కాడి నుంచి అది దొరకనే దొరకదు, అందుకే పోతున్నా. ఏమైందిరా గింత పొద్దుగల గిట్ట బయట కూర్చున్నావు? మీ అమ్మ మీ అయ్య లేవలేదా ఇంకా? మా అమ్మ మా అయ్య ఊరికి పోయారు తాత. ఇక ఇవాళ ఆదివారం కదా, ఎవరెవరు ఏమేమి తీసుకుపోతారని చూస్తున్నా. నా పానం అంతా కౌసు మీదనే ఉన్నది. మా డాడీ ఇంకా వస్తలేడు ఊరికి పోయి. రాగానే మేము కూడా తెచ్చుకుంటాం పో. అరే, మరి మీ అమ్మ మీ అయ్య లేకుంటే మీ నాయనమ్మ మీ తాత ఉంటారు కదా నా ఇంట్లో. మరి మీ తాతని తెమ్మనొద్దా, లేకపోతే మీ నాయనమ్మ నన్ను పొమ్మనొద్దా? అమ్మో, పోతే గీతే మా తాత పోతాడు కానీ మా నాయన అసలే పోతాతో. ఏమనుకుంటున్నావు? మా తాత దగ్గర పోదామంటే పైసలు ఉండయి. పింఛన్ పైసలన్నీ మా నాయనమ్మ చేతిలోనే పెడతాడు కదా, ఇంకా అన్ని గుబా అంటది. ఇక మా నాయనమ్మ తెమ్మంటే అమ్మో పైస పోతే పానం పోతుంది. ఆమెనా తెచ్చి ఉండకపోయినా అది అమ్మ పానం ధరిస్తుందా? అదే మా డాడీ తెచ్చి పెడితే మంచి బర్రెలకు 3 పూటలు తింటది. అవురా, మీ నాయనమ్మ పొద్దు సంది గట్లనే తింటది. ఈ అవ్వ దానికి తేదరియదు ఉండదరియదు కానీ తింటందుకు నెంబర్ 1 ఉంటుంది. ఈ అవ్వ ఊకో, మరి మీ అయ్య వచ్చినాక తెస్తాడేమో ఊకోరా. తాత, మా అయ్య ఎన్ని గంటలకు వస్తాడు తాత? నువ్వు అప్పటి వరకు మా డాడీ రాకుంటే అవ్వ వండిన కూర గీత తెస్తావు. నేనే పావు కిలో బోటి తీసుకోపోతారా? పావు కిలో మాకే ఒక్క పూటకే సరిపోదు. ఈ అవ్వ మళ్ళీ జరంత కూర వేస్తామనంటే ఒక కౌసు గుద్దోడా. మీ అయ్యి వచ్చినాక వండి పెడుతుంది కదా మీ అమ్మ, అప్పుడు తిందుకు తిని నిమ్మలంగా. ఏమైనా మంది కుండల మీదనే ఉంటదేంద్రా మీ అమ్మకు నీకు మీ నాయనమ్మకు? అవ్వ ఏదో అడుగుతే ఇస్తావేమో బిడ్డత బొట్టు అనుకున్నా. సరే తీ పో పో. పలకరించిన పాపమైనట్టుంది నిన్ను. పోరగాని గుద్దలాతులు గిత్తత లేడు గాని. ఒబ్బో, పెద్ద కౌసు గుద్దోడు ఉన్నట్టుండు. తినురమ్మా. చికెన్ బిర్యానీ అన్న పానం తిన్నారు కదా, ఆ వచ్చి చేసి పెట్టిన నిమ్మలంగా తినురిగా. ఇజ్జత్ తీసిరనుకో బయటికి వెళ్ళి, అప్పుడు చూడు మీ పని ఎట్లా చేస్తాను. అబ్బా అమ్మా, సూపర్ చేసినవే. అవును మమ్మీ, మస్తు స్మెల్ వస్తుంది తెలుసా. అగో అవతల ఆడకట్టుకొస్తుంది మన ఇంట్లోకించి బిర్యానీ స్మెల్. అబ్బా, నువ్వు ఎప్పుడు చేయలే, ఫస్ట్ టైం చేసినావు కదా మమ్మీ. అది కూడా నేను అడిగిన కాబట్టి చేసినావు. తింటా సప్పుదట. మమ్మీ నాకు లెగ్ పీస్లు వేసినవే, 2 వేసినావు. అబ్బా నాకు ఇష్టం లెగ్ పీస్లు అంటే. అగో మమ్మీ, దాని ప్లేట్ నువ్వు లెగ్ పీసులు పడేసినావు. నా ప్లేట్లు అసలే లేవు. ఈ చిన్న చిన్న ముక్కలు ఈ అవ్వ కస్స కస్స అంటే నాకు వద్దే వద్దు, నాకు లెగ్ పీసులు కావాలి చూడు. అరే చిన్నోడా, ఇప్పటిదాకా బిర్యానీ రాగానే నేను గిన్నెలకు ఉడుస్తుంటే ఒక లెగ్ పీస్ తిన్నావు. ఇప్పుడు అక్క కోసం చిన్న చిన్న చేసిన, నువ్వు పెద్ద తింటూ కదరా, నోరు మూసుకొని ఉంటే రాదురా. ఈ అవ్వ నేను అప్పుడే చెప్పిన అక్కకు ఒకటి వేస్తారా తర్వాత, అప్పుడు నువ్వు సప్పు దాక్టు ఉండాలి, లొల్లి ఏదని చెప్తే సరే మమ్మీ అని తిన్నావు. ఇప్పుడు తిన్నాకేంద్రని జూబాబు, నాకు అర్థం కాదు. మూసుకొని తిని సప్పు దాకట. చెల్లి అవ్వ, నాకు ఒకటే లెగ్ పీస్ ఇచ్చినావు. దానికేమో 2 వేసినావు. ఎప్పుడు దాన్నే చూస్తావు నీ అవ్వ. నాకొద్దు, అన్నం వద్దేమొద్దు, బిర్యానీ వద్దేమొద్దు, తినురు మీరే. ఇడు బద్మాషుడు, ఏడు తక్కువడు కాదు. సీతమ్మ, జర ఒక లెగ్ పీస్ అంటే బిడ్డానికి ఆడు మంచోడు కాదురా. అగో అనికి మంచి మంచి చిన్న చిన్న బొక్కల పీసులు వేసినా మళ్ళీ కస్స కస్స అంటే అని అంటుండు చూడు. ఏడ ఇజ్జత్ తీస్తాడు ఈడు. ఏం చేయాలి ఈయనతోని? అవి ఎప్పుడు కౌసు మీదనే ఉంటది ఈ పానం. అబ్బో, 2 వారాలకు 3 వారాలకు ఒకసారి తెచ్చి వండి పెడతావు, కౌసు మీదనే ఉంటది నా పానం. అందరు చూడిపో, వారానికి 2 సార్లు ఆదివారం ఆదివారం పక్కా తెచ్చుకుంటారు. మీరు ఎప్పుడైనా తెస్తారా ఇంట్లో? ఊయమ్మో, ఇంక మాటలు ఎక్కువైతున్నాయండి. అగో అక్క సప్పు దట్ట తింటలేదురా. సప్పు దట్ట తిని మూసుకొని ఏం ఎక్కువ తక్కువ నీకు నీళ్ళుగుతున్నావు? అబ్బో, చేసుకొచ్చిన కష్టం పైసలు నాకు ఇస్తున్నావా అని మీరు ఎప్పుడు ఉండరని చెప్తున్నావు. నీ రూబా పాడుగా తిని సప్పు దట్ట తిను, నోరు మూసుకొని. నోరు మూసుకొని ఎట్లా తింటారే? నా ఫస్ట్ లెగ్ పీస్ ఏమని దాన్ని అదేమో పంది లెక్క తింటది, నేనేమో ఇట్లా ఉత్తుతాయి తినాలా. పిల్లలు ఏం చేస్తుర్రా? కమ్మ గుమ్మ గుమ్మ వాసన వస్తుంది ఏంది? మన ఇంట్లోకి ఏం చేసింది మీ మమ్మీ స్పెషల్? ఏం చేసింది? పాస్మల బిర్యానీ చేసింది. దానికేమో ఇంత తెసింది, నాకేమో గిత్త తెసింది. దానికేమో మంచి ప్లేట్లు వేసింది. నాకు చూడు తెల్ల తెల్ల ప్లేట్లు. ఎట్లుందో ఈ ప్లేటు? నీదే మంచిగా ఉంది డాడీ, తిను తిను. ఇంకా అక్కది మంచిగా లేదు, గలీజ్ ఉంది, తిను. చూడు బావా, బిర్యానీ అని వారం రోజుల సంది ఇజ్జత్ తీస్తుండాడు. అప్పు సప్పు వేసి తీసుకొని వచ్చినావు, వండి పెట్టినా. ఇప్పటిదాకా వంట చేసినా ఒక దాంట్లో కూడుస్తున్న బిర్యానీ అంతా. అమ్మ లెగ్ పీస్ పెద్దగా ఉంది, నాకు గిత్త తీయాలంటే ఇచ్చిన, తిన్నాడు. ఇప్పుడు స్వీటమ్మకు చిన్న చిన్న 2 వేస్తే దానికి 2 ఎట్లా వేస్తావే అని అంటుండు. అని తెలివి చూసినావా ఎట్లున్నదో? ఏమైనా ఆడపిల్ల అని దీన్ని తొక్కి పడేస్తాడు. పోని పోనిరా, నేను మళ్ళీ సాయంత్రం ఇంకిని తెచ్చి ఫ్రై చేసి పెడతా కానీ తిన్నా ఆయన తిన్. స్వీట్ అమ్మ ఒకటి తమ్మునికి వేసిన డాడీ, ఇప్పటిదాకా వేసిన, తినమాను. అరే అక్కేసిందంటగా తిను. సరే సరే తింటా. తింటారు కానీ జర బయటికి రావే. గాళ్ళు అవి కొనుక్కుంటారు, మనం గిట్ల కొనుక్కుందామా లేదా, నచ్చినాయా లేదా చూద్దురా. పడదలే కిటికీలకు దేనికన్నా ఈ సెల్ఫ్లకు పడదలు వేస్తేందుకు ఆడు బాగున్నాయి, కొనుక్కుంటారు. దా మనం కూడా కొనుక్కుందా చూద్దాం. వస్తున్న జరుండు. సీతమ్మ, అరే పొట్టోడా, జర నిమ్మలంగా తినురి, లొల్లి పంచాదే పెట్టుకోకురి. సీతమ్మ, నువ్వు దబదబని బయటికి వెళ్ళు. ఆడు తినేసి మెల్ల వస్తాడేమో. ఆ దగ్గర కూర్చున్నావనుకో మొత్తం గుంజుకొని తింటాడు. ఆడేమనుకుంటున్నావు? సరే మమ్మీ.
ఏం పడదలు పాడైనవి అవి పల్సగా తలగబడ్డాయి. ఆ బాడక మస్తు మోసం చేసిండు. పోయిన వారం గిట్ల నేను ఒక్కటి తీసుకున్నా, పల్సగా ఉందని. ఇప్పుడు ఆపస్ ఇస్తే ఎట్లా మాట్లాడుతుంది చూడు, తీసుకొని మళ్ళీ ఆపస్ ఎట్లా ఇస్తారు అని. పుణ్యానికా నువ్వు ఇచ్చింది నేను వాడినా, చూసినా తెరిచి బట్ట చూస్తారా అంటే వద్దమ్మా అన్ని మంచిగానే ఉంటాయని అన్నాడా, నన్ను మోసం చేసిండే. అంతేనా అమ్మో, ఊర్లలోకి వచ్చి అమ్మేటోళ్ళు బాడకావులు కొంతమంది గట్లనే మోసాలు చేస్తారు. బాగానే చూసినవే పెంటి నువ్వు, బాగా దాన్ని ఇచ్చిపెట్టి నువ్వు. ఊపింటవ్వా, ఏమైంది? పడదలు అమ్మేటోడు ఉంటే కదా ఈడ, ఎటు పోయిండు? పోయిందయ్యా, ఏం మంచి లేవు. దగ్గర పల్సగా ఉన్నది బట్ట. అమ్మ పోయిన వారం నేను తీసుకున్నా, మోసం చేసిండాడు. పల్సగా ఉంది ఆయన, పొక్కలు పొక్కలు పోయింది. అసంటోడు ఊర్లో ఉండదు, మా ఊర్లోకి రావద్దు అమ్ముతుంది కానీ బాగా తిట్టి తిట్టి పంపించినవయ్యా. మా పోయిండు ఎందుకు నువ్వు అనుకుంటుంటివా? కొనుక్కుందామని నా పెన్లాన్ని తీసుకొస్తున్నావా? ఇక ఇంట్లో పడదలేస్తే జర నీట్గా కొడుతుంది కదా, ఇక మళ్ళీ పట్నం పోయి కొనుక్కరావాలంటే టైం పడుతుందని ఇక గట్ల నా పెన్లాన్ని తీసుకొస్తున్నా వస్తుంది. అసలు ఎలగొట్టినారా అయితే? బాగా ఎలగొట్టి రూకో. ఏమైంది బావా? ఏది పడదలమ్మటోడు ఉండంటివి కదా, ఏది వింటావా? మీరు తీసుకున్నారా? ఏడచెల్లే బాగలేవు, ఇక బాగలేవురా బాడుకవని తిట్టి పంపించినాం. పొయ్యిండాడు. ఇక మళ్ళీ కూడా వస్తే మంచిగా ఉంటే పిలుస్తుంది, అప్పుడు తీసుకుందు గాని. గట్లనా? మరి తిన్నరావా? ఓ పోషావా, తిన్నవా? నువ్వు పెంటావా? తిన్నరా? నేను తినలేదే ఇంకా. నేను తిన్నమ్మా, నేను తిన్నా. మీరు తిన్నరా? తినలేదవ్వా, వండి పెట్టినా పిల్లలు తింటుర్రు. మరి ఇలా ఆదివారం పూట ఏం స్పెషల్ వండుకుని ఇద్దరు? ఏం వండలేదురా ఇంకా. మా కొడుకు మా కోడలు లేరు. వాళ్ళు వచ్చినాక చికెన్ మటన్ తీసుకొస్తారేమో, ఇంకా అప్పుడు వండి పెడతాదేమో, అప్పుడు తిందామని ఉత్త పచ్చి పులుసు మసలు పెట్టినా రాత్రి, అదే ఉంది. ఓ అమ్మో, కొడుకు కోడలు వచ్చేదాకా ఆగుతావా అవ్వా? నీ మన్మడు లేడా? మరి ఆ పోరగాని కోసం ఓ రెండు గుడ్లన్నీ వండకపోయినావా? తింటుండే. అమ్మో, వాడు గుడ్లు తినే మాసరోడు కాదు చెల్లే. ఏమనుకుంటున్నావు? చికెన్ ఉండాలి, ముక్కలు ఉండాలి, తుంకలు ఉండాలి. తుంకలు లేని దానికి ముద్ద దిగదు. ఆదివారం ఆదివారం వాళ్ళ అయ్య వాళ్ళ అమ్మని చంపుతాడు. తుంకలు తెచ్చేదాకా ఊకోడు చెల్లే. వాడు గుడ్లు తెచ్చే తింటాడు, తినడు తినడు దండుగా. అమ్మో అంతేనా? ఇయ్యాల రేపు పోరగాన్లే గట్ల తయారయ్యరవ్వా. అగో, మా కొడుకు మా బిడ్డ కూడా ఒకటే పానం తింటారు. ఇక నా బిడ్డ అంటే ఏదో నిరుపుతొక్కేసినా మూసుకొని తింటది కానీ, నా కొడుకు అమ్మో బద్మాషి కూడా పొట్టోడు. బిర్యానీ కావాలంటే బిర్యానీ చేసి పెట్టినా మంచిగా తింటుంది. ఇక అక్క తమ్ముడు కూర్చొని నిమ్మలంగా పురుసత్తుగా. అమ్మో, బిర్యానీ చేసినావు? అందుకే నా మీ ఆడకట్టు నుంచి మంచిగా మసాలా వాసన వస్తుంది. ఎవరింటికాడ అబ్బాయి అలా ఆదివారం పూట అని అనుకున్నా, నువ్వు నెవసెల్లే. సరే సరే తీ, పొద్దు కంగొస్తా. గీత పెడతావే బిర్యానీ ఎట్లుంటుంది చూస్తా టేస్ట్. పెడతావా? నీకంటే ఎక్కువ ఏముంది. మా ఆంటీకి ఇత్తత బుక్కడు తింటావు, నా పిల్లలు తినంత తింటావు. మా ఆంటీ ఎక్కువ తింటావు, వేస్తతి. ఓయమ్మో, ఆమెకే పెడతావా? నాకు పెట్టవా చెల్లె? నేను కూడా పొద్దు కంగొస్తా, నాకు కూడా కొంచెం పెట్టి. బిర్యానీ ఎట్లుంటది ఎప్పుడు తినలేదు. అమ్మో, ఇది వంతుకు గంత వేస్తుంది. నేను అడిగినా కదా, ఇక నేను తింటే ఎట్లా? నా కడుపు నింటే బాగుండదు కదా, దాని కడుపు ఇట్లా నిండాలి పుణ్యానికి పెట్టిన తిండి. అగో ఇది ఓర్వజాలండి, ఎవ్వడు ఏది తీసుకుంటది కావాలంటది. ఈయన సొమ్మై తొడవద్దు కానీ మంది సొమ్మై తొడవాలి, బర్రె మొక్కంది. నాకు చికెన్ కావాలి. నేను రాత్రి నుంచి అన్నమే తినలేదు, నాకు ఆకలి అవుతుంది. ఓ అమ్మో, ఓ పెంటవ్వా, ఏమైంది నీ మన్మన్కి? అగో చికెన్ కావాలంట, రాత్రి నుంచి పువ్వేనే తినలేదంట. అట్లా వేస్తావు పెంటవ్వా? ఓ అమ్మో, ఏం రోగం పుట్టిందిరా బాడుకావు నీకు? గీడి దాకా వచ్చి ఇజ్జత్ తీస్తున్నావు. జర అయితే మీ అయ్యి వస్తుండంట, ఫోన్ చేసినా. మీ అయ్యి వచ్చినాక తీసుకొస్తాడు కదా, అప్పుడు మీ అమ్మ వండి పెడితే నిమ్మలంగా తింటుంటే కదరా. ఆగో, బాజార్లోకి వచ్చి ఇజ్జత్ తీస్తాడేమి? ఎప్పుడు తిననోని లెక్క, కాననోని లెక్క. ఏంద్రా నీళ్ళు వెళ్ళి పంచాది, మూసుకొని పండుకోపో. పోయినా కదా, రెండు గుడ్లు ఉడకబెట్టిందేమో మీ తాత. ఓ తిని పండుకోపో. నాకు గుడ్లు వద్దేమొద్దు, నాకు చికెనే కావాలి. లేకపోతే మటన్ అన్న తీసుకురా, లేకపోతే తలకాయ బోటి ఏదన్నా కూడా తీసుకురా, కానీ నీ గుడ్లు అయితే తినా. అవ్వ రాత్రి చారే పెట్టినావు, నేను చారన్నం తిన్నానా? పొద్దున్న నుంచి ఎదురు చూసుకుంటూ కూర్చున్నా. మా డాడీ ఇంకా వస్తలేడు. మా డాడీ వస్తే ఎప్పుడో తెచ్చుతుండే. ఇక మా మమ్మీ వండి పెడితే నువ్వు బర్రె లేక తింటుండే, కానీ మా మమ్మీ మా డాడీ లేకుంటే వండి పెడతలేవు కదా, జరుండు. ఓ పెంటవ్వా, గా 100 200 లేకుండా చిన్న పెంటవ్వ నీ దగ్గర 100 రూపాయలు పెడితే పావు కిలో అర్ధ కిలో వస్తుంది చికెను. ఓ వండి పెట్టుకో. ఎందుకమ్మా గట్లా పిల్లగాన్ని గట్లా చేస్తావు? ఓ అగో, చూసినవారా? అందరి ముందు అందరు నన్నే అంటుర్రు. నలుగుట్ల ఇజ్జత్ తీస్తందుకు బాజార్కి వచ్చి ఇట్లయిందిరా మొత్తుకుంటున్నావు. నా ఇజ్జత్ తీస్తానికే ఉన్నావురా బాడుకావు నువ్వు. నీ అయ్యకు ముందే చెప్పిరా, నా దగ్గర ఉంచకరా, ఆడు ఇజ్జత్ తీస్తాడు, తీసుకొని పో, లేకుంటే 100 200 అని ఇచ్చిపో అంటే మీ అయ్యి ఇచ్చిండారా? నా దగ్గర ఒక్క రూపాయి లేక నేను బాధపడుతుంటే ఈ బాడుకావు చూడు ఇజ్జత్ తీస్తుండు. ఏ ఊకోపెంటవ్వా, ఎవరి దగ్గర నన్ను అప్పని నడుకొచ్చి వండి పెట్టే పాపం. నాకు బిర్యానీ కావాలి. ఆ పొట్టోడు స్వీటీ బిర్యానీ తింటురాగో, ఈ ఆంటీ బిర్యానీ చేసిందంట, కమ్మగా వాసన వస్తుంది వాళ్ళ ఇంట్లోకించి. నాకు బిర్యానీ కావాలి ఇప్పుడు చూడు. ఓ అమ్మో, ఈ బూకర్ ముఖంలో చెప్పు బిర్యానీ కావాలా? ఇప్పుడు ఏడికింది తేవాలి? అగో చూసినావా? ఓ అమ్మ, ఒరే చింటూ, మా ఇంట్లో బిర్యానీ అన్న సంగతి నీకెట్లేరుకరా? నేను చూసినా మంచిగా కమ్మగా వాసన వస్తుంది. ఏడని పసిగట్టుకుంటూ పోయినా మీ ఇంట్లోకించి వస్తుంది. మీ పిల్లలు మంచిగా కూర్చొని తింటారు కదా. నేను ఎంత అడిగినా ఒక్క బుక్క గిట్ల పెడతలేరు మాకు. థూ థూ థూ, నీ గాయదు ముఖానే చెప్పు, నీ గదర్ ముఖానే చెప్పు. బూకర్ శాతలు ఎందుకురా నీకు మానవు? మంది ఇంట్లో పంటివే అడుకొని తిందామని అడిగిలున్నావు. ఓ అమ్మో, ఎక్కడి నుంచి మొదలైనవురా నువ్వు? మీ అమ్మ లెక్క తిండికి బండి కడతట్టున్నావు, తుంకలాంటి పానం కోసుకుంటట్టున్నావు. ఏ ఊకావా,
కొంచెమే కదా సరే పెడుతుంది. సరే సరిత జరి ఏమనుకోకు వాడుకోకు ఇట్లనే ఇజ్జత్ తీస్తాడు. అలా అయ్యి వచ్చినాక కట్టె తీసుకొని ఇచ్చిన మరి ఉతికిపిస్తా. ఓ అమ్మ గిత్త తెయిపో నీకు పుణ్యం ఉంటది కానీ ఆడు లేకుంటే వినేటట్టు లేడు. ఇగో ఆమె కొంచెం వేస్తుంది, ఆ కొంచెం నాకు సరిపోదు, నాకు చాలా కావాలి. ఇంకా కొంచెం ఇంటికి గిట్లా తీసుకుపోతా. ఏది జరుండు జరగయ్యా జరుగు అన్ని ఎట్లా కొట్టాలి అట్లా కొడతా ఇజ్జత్ తీస్తుండు చూడు. గిత్త తీసేదే పాపం అంటే చాలా కావాలి ఇంటికి గిట్లా తీసుకుపోతానంటుండు. ఏం తెలివి ఉన్న జుడీనికి. ఊకో ఊకో పెంటవా ఊకో కొట్టకూకో కూరగానికి ఏమెరకనే ఊకో చిన్న పిల్లగాడు. అమ్మో ఈడా చిన్న పిల్లగాడా. అమ్మో పెద్దోళ్ళ కంటే ఎక్కువ ఉంటుంది ఇంక దమాక ఏమనుకుంటున్నావు. ఇప్పుడు ఇలా ఇలా అమ్మ వచ్చినాక నాయన మనకు అన్నమే పెట్టలేదు నేను బువ్వనే తినలేదని ఎన్ని బాధలు చెప్తాడో. ఏమేం చెప్తాడో చూడు. నన్ను వాళ్ళకు మాటలు పెట్టిస్తా మరి. నువ్వు నాకు అన్నం పెట్టినవా చారు తిను తిను తినకుంటే ఉపాసం వండుకోరా ఏటన్నవో అని చెప్పినావు. నేను తినకుంటే అట్లనే వండుకున్నా. నీకు ఎరకనా నేను తిన్న సంగతి నువ్వు చూసినావా ఎట్లా మాట్లాడుతున్నావు. అరే నోరు ముయిరా ఎక్కతక్క మాట్లాడకు. ఓయమ్మో ఎవడన్నా చూస్తే నాయన మసలే పెట్టనట్టుంది తిండే పెట్టనట్టుంది పాపము అని నిన్ను పాపం అనుకుంటారు, నన్నేమో కోపపడతారు. ఇట్లా మాట్లాడుతున్నారు నువ్వు పనికిరాని మాటలు. పోని పోని ఊగో పెంటవ్వా. రాసింటుగా నాడు మా ఇంటికి వా కొంచెం బిర్యానీ పెడతా తిందుపా. ఏంటి ఈ బక్కొని మన ఇంటికి తీసుకొని బిర్యానీ పెడతావా. వద్దు వద్దు నాకు సరిపోదు. నీ అవ్వ ఇప్పుడే అక్క సరిగా తిననీయలేదు. నన్ను తిననీయరా మొత్తం ఇంకే పెడతావా. మందికే నువ్వు పంచుతావు. మన కోసం అని చేసి మంది అందరికి పెడతాంటే వెంది నువ్వు ఎప్పుడు ఇట్లా చేస్తావు. ఈ అవ్వ మన కోసం తెచ్చిన డాడీ నాకు రేపటిదాకా కావాలి. ఇంక పెట్టినామనుకో చూడు గిన్నె మొత్తం ఎత్తేసా బయట. ఓ అమ్మో సరిత నీ కొడుకు ఏంది గట్లా మాట్లాడుతుండు. ఏమొద్దు తీయే జరైనాక నేనే పావుకిలంత తెప్పిస్తా ఇది ఇజ్జత్ తీస్తట్టుండు. అరే పొట్టోడా కోపం తెప్పియకు. పాపమాగో అన్న ఏడుస్తుండు. వాళ్ళ నాయనమ్మ దగ్గర పైసలు లేవంట, వాళ్ళ మమ్మీ డాడీ ఊరికి పోయారంట. కొంచెమన్నా అర్థం చేసుకోవేంద్రా గట్లా వద్దంటున్నావు. ఒకరు పెట్టాలరా. నువ్వైతే ఓర్వజాలనుండి అక్క సరిగా తిననీయలేదా నిన్ను. లెగ్ పీసులని నువ్వే వేసుకుంటావు కదరా మళ్ళా పుల్ల మీద ఎత్తేస్తున్నావు. నీ అవ్వ మొత్తం ఉవ్వడు తినొద్దు నాకే దక్కాలంటావు. చూడు నువ్వు కొంచెమన్న వరకన్నా పెట్టేది కనిపించాలి నాకు. గిన్నె మొత్తం బయట ఎత్తేస్తా చూడు. అరే చింటూ, నేను రేపు తెస్తానన్నా మళ్ళా సిటీ పోతున్నా కదా, సిటీలో ఒక బిర్యానీ ప్యాకెట్ పట్టుకొస్తా కానీ ఊకో నువ్వు మొత్తుకోకు. వద్దు డాడీ మమ్మీ కొంచెం కొంచెం అంటే ఇంత పెడతది. అయినా ఈ బక్కోనికి కొంచెం సరిపోదు. స్కూల్లోనే ఇంత అన్నం తింటాడు. ఇప్పుడు బిర్యానీ తూకుంటాడా. ఇంత కావాలానికి బక్కోనికి. ఏమనుకుంటున్నాను గురించి నీకు తెలియదు ఇంకా. ఓ అమ్మో ఈ పిల్లగాడేమో అట్లా మాట్లాడుతుండు జరుండు. అరే బక్కోడా ఇక్కడ రా నువ్వు. ఏందిరా ఇజ్జత్ తీస్తున్నావు మొత్తం గతి లేనట్టు. బాజార్లు వేస్తున్నావేందిరా. జరుండు మీ అయ్యకు ఫోన్ చేసి నీ తిమ్మిడి తీస్తే బాడుకోవు. మీ అయ్య వచ్చి నాకు ఇయ్యమై రుతుకుతాను నిన్ను. గట్లయితే చక్కగా అవుతావు. అవి చూడు ఆ పిల్లగాడేమో వద్దంటు నువ్వేమో కావాలంటున్నావు. ఇగో ఎట్లుందో లేదు మన వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటాం. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. ఈవినింగ్ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి వీడియోని సపోర్ట్ చేయరు. ఇక కంటిన్యూషన్ వీడియోతో రేపటి మార్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తుండండి స్వీటర్ భాష. బాయ్ బాయ్ అందరికి మళ్ళీ కలుద్దాం.